దేవుడు అంటావు చూసుకో. ఇట్లాంటి 100 షార్ట్స్ కట్ చేసి పెట్టుకో. అర్థమైందా? స్ట్రైకులు దగ్గర పెద్ద పని కాదు. స్ట్రైకులు నేను వేయను, అవసరమే లేదు నాకు. నా వట్టకాయ్ పెట్టుకోండి. యా సుమన్ చెప్పాను కదా, ఆ సుమన్ టీవీయో, ఆ రెడ్ టీవీయో, ఇంకోడు ఆ తెల్ల టీవీయో, బొక్క టీవీయో ఎవడో ఒకటి వచ్చి ఏదైనా ఇంటర్వ్యూకి పిలిస్తే అప్పుడు నీ అక్కని దెంగ జీవిత చరిత్ర అందరికీ బయట పెడదామని ఉండానే. అంతా మొత్తం A to Z ఉన్నాయి నా కాడ. ప్రతిదీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవడు ఏ లంజాకుడికి ఎట్ట పుట్టాడు, ఎలా పెరిగాడు, అన్ని చరిత్రలు ఆ కాడ ఉన్నాయి. దాన్ని సవివరంగా బయట పెడదామని కూర్చొని ఉండానే. పెడతాను కూడా మొహమాటమే లేదు. నీ అక్కని దగ్గర నీ చరిత్ర పాతు, నీ అక్క పుట్టుపూరు, నీ తాతలు తండ్రులు అందరికీ బయటకు వస్తాయి. లంజా రావాలి, అర్థమైందా? రావాలి లంజా, బజారు లంజా. సిగ్గులేని కొత్తల నా మొడ్డ లంజదానా. ఇప్పటి నుంచే లంజా, ఇప్పటి నుంచి అన్నీ ఫేస్ కెమెరాలు ఆన్ చేసుకొని మాట్లాడుకున్నాం. నాకు కూడా కొంచెం ఇలా ప్రాక్టీస్ అవ్వాలా. ఇట్ట చూడాలా నాకు కూడా కొంచెం అలవాటు కావాలి కదా కెమెరా. ఇంతవరకు కెమెరా ఆన్ చేసి మాట్లాడడం నాకు కూడా తెలియట్లేదు అబ్బయ్యా. అందుకని మీతో ప్రాక్టీస్, నాకు కెమెరా ఆన్ చేసుకొని ఎట్ట మాట్లాడాలనేది ప్రాక్టీస్ నేను నేర్చుకుంటున్నా. కళ్ళు ఎట్టెగరేయాలి, గొద్ద ఎట్ట చూపించాలి, ఇది ఎట్టనా ఇట్టెట్ట ఇది ఇక్కడ నుంచి కింద దాకా ఎట్ట చూపించాలి, ఇవన్నీ నేర్చుకుంటున్నా. అంటే ఇట్లాంటి టీషర్ట్ వేసుకోకూడదులే. అది ఏదైనా చూపించాలనుకుంటే నీ ఎక్కందంగా ఈ నుంచి ఎడదాకా ఉండాలి, ఈ నుంచి ఇదిగో ఇట్టుండి అది ఇస్తే నీ ఎక్కందంగా నరేష్ గారు నీ ఎక్క బాత్రూమ్ కొరకాలంతే, అట్టుండాల. ఈ పుట్టా శ్రీనివాస్ అయితే ఏం బూతులు అంటే దేనికోసం అడిగాడు కదా, అబ్బే ఇవన్నీ కాదు రోజు సామే అని పరిగెత్తాలి వాడు కూడా, అట్టుండాల. అది వారం పోకు లంజా. గీరుకో ఇట్ట గీరుకో లంజా, ఇట్ట గీరుకో ఈ లంజా, ఇట్ట గీరుకో లంజా. నీ బాతుకున్న మొట్ట లంజదానా. దేనికోసం? ఒక బజార్ లంచ కోసం. అంటే పుట్టా శ్రీనివాస్ గారు ఒక బజార్ లంచ కోసం, అదొక బజార్ లంచ. నీ అక్కని దగ్గర దీన్ని వైరల్ చేయవే లంజా. ఫేస్ క్యామ్తో ఉన్నా కదా, దీన్ని వైరల్ చెయ్యి లంజా. ప్రైవేట్ కూడా చేయనే లంజా.